So good evening dear students of grade 10. So right now in this session we are going to conclude the chapter of coordinate geometry from grade 10 mathematics. Okay. సో రైట్ నో ఇప్పటి వరకు కూడా అంటే మీరు ప్రీవియస్ వీడియో క్లాస్ అన్ని అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేట్ జామెట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని మనం కవర్ చేస్తూ ఒక శాంపిల్ సమ్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎవరైతే చూడలేదో ఒకసారి అవన్నీ కూడా చూసుకోండి. బట్ అక్కడక్కడ ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ మాత్రం డైరెక్ట్గా మీకు ఎక్స్పెక్టెడ్ సమ్స్లో ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే మన 10th క్లాస్ ఓవరాల్ మ్యాథమెటిక్స్ యొక్క చాప్టర్స్ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ వీఆర్ హ్యావింగ్ ద 14 చాప్టర్స్. ఆ 14 చాప్టర్స్లో మన గుడ్ న్యూస్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఇక్కడికి మనం కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే ఏంటి, మనకి లాస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తే స్టాటిస్టిక్స్, అలాగే ప్రాబబిలిటీ, అలాగే సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, అలాగే ట్రిగ్నోమెట్రీ, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ. అంటే ఎక్కువగా మనకి ఎక్కడెక్కడైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ బాగా స్ట్రెస్ చేస్తున్నాడో ఆ 7 చాప్టర్స్ ఫస్ట్ కవర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడికి మనకి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ అయ్యింది. హాఫ్ ఆఫ్ ది పోర్షన్ అంటే ఏంటంటే మనకి 7 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఏంటంటే అవి ఒకటి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, అలాగే సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్స్, ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీతో పాటు కోఆర్డినేట్ జామెట్రీ. టోటల్ 7 చాప్టర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ సమ్స్ అంటే అవి నేను చెప్పొచ్చు, లేదా మీ యొక్క స్కూల్లో మీ టీచర్స్ని చెప్పి ఉండొచ్చు, బట్ అక్కడక్కడ కొన్ని మిస్ అయి ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కవర్ అయ్యేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 7 చాప్టర్స్కి కూడా ఎక్స్పెక్టెడ్ సమ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి పెర్ఫెక్ట్గా చేసిన తర్వాత రిమైనింగ్ సమ్స్ కూడా చేయండి. మళ్ళీ చెప్తున్నా, అవి చేసి వెళ్ళిపోవద్దు, అవే వస్తాయని చెప్పి బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు. అవి ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి చాప్టర్కి ఇలాగా ఎక్స్పెక్టెడ్ సమ్స్ లేదా సమ్స్ టు బి ప్రాక్టీస్డ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే మీరు కాన్ఫిడెన్స్ని పెంచడానికి అనమాట. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి సమ్స్ అన్ని చేస్తే ఆ యూనిట్లో ఉన్న మోడల్స్ అన్ని కవర్ అవుతాయి అనేది తప్ప ఇవే వస్తాయి అని అయితే కాదు. కాబట్టి మీరు ఫస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగితే ఆ యూనిట్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ కూడా మీ కంట్రోల్లో ఉంటాయి అనమాట. సో ఆ ఉద్దేశంతో ప్రతి చాప్టర్కి కూడా ఇలా ఎక్స్పెక్టెడ్ సమ్స్ అనేవి మీకు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఇకపోతే మనకి కోఆర్డినేట్ జామెట్రీ మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు, సమ్స్ టు బి ప్రాక్టీస్డ్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. దిస్ ఇస్ ఫైనల్ టచ్ ఫర్ ద కోఆర్డినేట్ జామెట్రీ. అయితే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకు ఒక 2 మార్క్ వస్తుంది, అలాగే ఒక 8 మార్క్ కూడా వస్తుంది. కాబట్టి ఈజీలీ యూ కెన్ స్కోర్ 8+2 అంటే 10 మార్క్స్ మన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో టోటల్ ఒకసారి క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయండి, టోటల్గా ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే 21 క్వశ్చన్స్ ఉన్నాయి. కంగారు పడక్కల 21 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో రిపీట్ అయిన మోడల్స్ చాలా ఉన్నాయి, కంగారు పడక్కల. ఓకే. సో 21 క్వశ్చన్స్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ కూడా ఓకే 21 క్వశ్చన్స్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ అంటే ఇక్కడ వరకు అనమాట. అంటే 1 to 10 క్వశ్చన్స్. ఓకే. ఈ 1 to 10 క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి చెప్తున్నా, ఏ మార్క్స్ అండి, 2 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటవి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు. అంటే క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 10 వరకు మీకు 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే 11 నుంచి 21 వరకు అంటే 11th క్వశ్చన్ నుంచి 21st క్వశ్చన్ వరకు మనకి 8 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఆ విధంగా విడదీయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకసారి ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఒక ఫాస్ట్గా అవుట్లైన్స్ చూసుకుంటే 11th క్వశ్చన్ నుంచి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చేయాలి కాబట్టి టిపికల్గా చెప్తున్నాను. 11th నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే చూసుకోండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ ద ఫార్ములా ఫర్ ద ఫాలోయింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను కోఆర్డినేట్ జామెట్రీలో మస్ట్ అండ్ షుడ్గా ఫార్ములాస్ వస్తేనే మనం చేయగలము అని, అవునా కదా. అది ఓపెనింగ్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫార్ములా ఫర్ ద ఫాలోయింగ్. ఏంటి ఫస్ట్ దానికి, డిస్టెన్స్ ఆఫ్ 2 పాయింట్స్ అంటే 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ కట్టడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ అంటే పెద్ద రూట్ ఓవర్ వేయాలి. అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అది డిస్టెన్స్ ఫార్ములా అండి. ఓకేనా. రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అది డిస్టెన్స్ ఫార్ములా. సెకండ్ బిట్ ఏంటి, సెక్షన్ ఫార్ములా. దీని మీద సెపరేట్గా క్లాస్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే వెళ్ళలేదో ఒకసారి వినండి. సెక్షన్ ఫార్ములా గురించి కూడా చెప్పడం జరిగింది. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ బి కడతాం. అంటే p of x, y ఈక్వల్ టు ఫార్ములా p of x, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 అలాగే m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది గ్రాండ్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నానండి. ఓకే. సో అది మనకి సెక్షన్ ఫార్ములా.
ఓకే, సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే పీ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అది సెక్షన్ ఫార్ములా. ఇంకోటి మనకి మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్ అని చెప్తున్నాడు. మిడ్ పాయింట్ ఆఫ్ 2 పాయింట్స్ అంటే ఏంటి, 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఆల్రెడీ కట్టాం. నెక్స్ట్ ఇప్పుడు మిడ్ పాయింట్ అంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అనే ఫార్ములా అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా మూడిటికి 3 ఫార్ములాసే, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకటి డిస్టెన్స్, ఒకటి సెక్షన్ ఫార్ములా, ఇంకొకటి మిడ్ పాయింట్ ఫార్ములా. సెకండ్ వన్ చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది పబ్లిక్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి 2 మార్క్స్కి. ఓకే, ఏమంటున్నాడు, ఫైండ్ ద మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. అది ఫార్ములా పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు దేనికి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. ఓకే, పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్, పాయింట్ బి యొక్క కోఆర్డినేట్స్. పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమంటున్నాడు, sin 0 cos 90. ఆ రెండు వాల్యూస్ ఫస్ట్ తెలియాలి ట్రిగ్నోమెట్రీ టేబుల్లో. sin 0 ఎంత, 0, cos 90 ఎంత, 0. అంటే ఇక్కడ పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ 0,0 అవుతాయి, అవునా కదా. అంటే sin 0 0, cos 90 కూడా 0. కాబట్టి అప్పుడు ఏమవుతాయి, పాయింట్ ఏ కనుక తీసుకుంటే ఇక్కడ 0,0 వస్తాయి. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు పాయింట్ బి కింద తీసుకుంటే sin 90 ఎంత, 1. అలాగే cos 0 1. అంటే పాయింట్ బి యొక్క కోఆర్డినేట్స్ 1,1, అక్కడేమో 0,0. అంటే ఇప్పుడు ఏబికి ఏం కట్టాలి, మిడ్ పాయింట్ కట్టాలి. అంటే 0 0కి 1కి 1కి మిడ్ పాయింట్ కడితే ఏలో ఉన్నటువంటి 0 0 ఏమవుతాయి, x1 y1 అవుతాయి. బిలో ఉన్నటువంటి 1 1 ఏమవుతాయి, x2 y2 అవుతాయి. ఇప్పుడు ఫార్ములా ఉపయోగించండి, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 చేస్తే 0 ప్లస్ 1 బై 2, అలాగే 0 ప్లస్ 1 బై 2. అంటే 0 ప్లస్ 1 1 బై 2, అక్కడ కూడా 1 బై 2. అంటే 1 బై 2 1 బై 2 అనేది మిడ్ పాయింట్ అవుతుంది. రఫ్గా చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థర్డ్ సమ్ ఆల్రెడీ మీకు మన వీడియో క్లాస్లో చెప్పడం జరిగిందండి. ఈ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది, సెక్షన్ ఫార్ములా అనమాట. ఓకే, సో కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ అంటే దేనికి సంబంధించిందండి, సెక్షన్ ఫార్ములాకి సంబంధించింది అనమాట. ఒకసారి చూడండి. సో ఫైండ్ ద కోఆర్డినేట్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ -1,7 అండ్ 4,-3 ఇన్ ద రేషియో ఎంత ఇచ్చాడు, 2:3 ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం కట్టమంటున్నాడు, కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటి, పి, అవునా కదా. పి ఆఫ్ x, y కట్టమంటున్నాడు. అంటే ఏ ఫార్ములా ఉపయోగించాలి, సెక్షన్ ఫార్ములా ఉపయోగించాలి. అంటే x1 y1 తెలియాలి, x2 y2 తెలియాలి. అవి ఏమవుతాయి, ఇదిగో జాయినింగ్ ఉన్నటువంటి ఏ అండ్ బి అంటే x1 y1, ఇదేమో x2 y2. ఇదేమవుతుంది, m1:m2. ఓకే, అంటే ఇప్పుడు m1 ఉంది, m2 ఉంది, x1 ఉంది, y1 ఉంది, x2 ఉంది, y2 ఉంది. అయితే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి కట్టొచ్చు సెక్షన్ ఫార్ములా ఉపయోగించుకుని. అంటే ఏంటి, p ఆఫ్ x, y ఈక్వల్ టు అదే కట్టాలి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. అవి చేస్తే సరిపోతుంది. ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది, ఇది m1:m2 అవుతుంది. అలాగే ఇది ఫోర్త్ సమ్, 3 and 4 సమ్స్ 2 3 4 అసలు వదలొద్దండి. అంటే ఫస్ట్ 4 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరీ చెప్తాను, ఫస్ట్ 4 క్వశ్చన్స్ మీరు బాగా చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ వన్ ఎండ్. అంటే ఒక సర్కిల్ తీసుకుంటాం, డయామీటర్ డ్రా చేస్తాం. ఆ డయామీటర్కి ఈ ఎండ్ ఆ ఎండ్లో ఒక ఎండ్ ఇచ్చాడు. అంటే ఏంటి, బి అదర్ ఎండ్ ఇచ్చాడు. చూడండి, ఒక 1 ఎండ్ ఇచ్చాడు. అంటే ఏబిలో బి అనే అదర్ ఎండ్ ఇచ్చాడు. అలాగే సెంటర్ 2,-3 అంటే మిడిల్ పాయింట్ ఇచ్చాడు. మనం ఏం కట్టమంటున్నాడు, ఇటు సైడ్ ఉన్నటువంటి ఇంకొక ఎండ్ కట్టమంటున్నాడు. అంటే సర్కిల్ తీసుకుని మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, ఏబి అనే డయామీటర్ డ్రా చేసి సెంటర్ ఇచ్చాడు, అదర్ ఎండ్ ఇచ్చాడు. మనం కట్టాల్సినటువంటి ఫస్ట్ ఎండ్ కట్టాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎండ్ మనం x, y కింద తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఏకి బికి మిడ్ పాయింట్ చేసి సెంటర్కి ఈక్వల్ చేయాలి. మనకి వీడియో క్లాస్లో ఉందండి. ఆ సెంటర్ ఏంటి, ఇక్కడ 2,-3కి ఈక్వల్ చేస్తే మీకు ఏ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. ఓకే, అది నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చనే. 5 and 6 కూడా ఒక మోడల్, సేమ్ మోడల్. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. అంటే x1 y1 అంటే 2,3, 4,1 x2 y2. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వేసి చేస్తాం అనమాట. √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా ఏ, ఇది బి అనుకోండి. అంటే x1 y1 x2 y2 వేసి చేస్తే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 6th క్వశ్చన్ చూడండి ఒకసారి. 5 6 ఒకే మోడల్, కాకపోతే చిన్న షార్ట్ కట్ ఉంటుంది చూడండి. 6th క్వశ్చన్లో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ 36,15 అని చెప్తున్నాడు. ఆరిజిన్ ఎప్పుడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ అంటే ఏంటి, 0,0. అంటే దీన్ని ఏబి కనుక తీసుకుంటే ఏ అనేది 0,0, బి అనేది 36,15 అవుతుంది. ఇది ఎప్పుడైతే మీకు ఆరిజిన్ ఉందో దానికి వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ 36² ప్లస్ 15² చేసేయచ్చు. అంటే ఇంక x1 y1కి వాల్యూ లేదు, అవునా కదా. అంటే x2 - x1 చేసిన
y2 మైనస్ y1 చేసిన అంటే 36 మైనస్ 0 చేసిన 15 మైనస్ 0 చేసిన మళ్ళీ 36 15 స్క్వేర్లే వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆరిజిన్ కనబడుతుందో దీన్ని పక్కన నెట్టేసి డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేసేయచ్చు. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేసేయచ్చు. ఎప్పుడు మనకున్నటువంటి 2 పాయింట్స్లో ఒక పాయింట్ కనుక ఆరిజిన్ అయితే ఆటోమేటిక్గా ఇంకా డిస్టెన్స్ ఏమవుతుంది, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేసేయచ్చు అనమాట. అలా కాకుండా ఇక్కడ ఆరిజిన్తో సంబంధం లేదు, విడివిడికి ఇచ్చాడు కాబట్టి రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేసి వేస్తాం అనమాట. అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th 8th కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది నేను చెప్పలేదు బట్ చాలా ఈజీ సమ్స్, మీకు టెక్నిక్స్ చెప్తాను చూడండి. 7th క్వశ్చన్, డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ 1, 5, 2, 3, -2, -11 ఆర్ కొలీనియర్ అని అడుగుతున్నాడు. ఓకే, 1, 5, 2, 3, -2, -11 కొలీనియరా కాదని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ కొలీనియర్ అవ్వాలంటే ఫస్ట్ ముందు ఏ బి సి కి తీసుకోండి. ఏ బి సి తీసుకుని ఓకే ఫస్ట్ ఏబి యొక్క డిస్టెన్స్ కట్టండి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ కట్టండి. ఓకే, బీకి సికి అంటే x1 y1 x2 y2 తీసుకుని మళ్ళీ దీనికి కూడా డిస్టెన్స్ కట్టండి. అంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కట్టండి, నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ కట్టండి. నెక్స్ట్ ఏం చేస్తాము, ఏసీ డిస్టెన్స్ కట్టండి. అంటే ఏబి బీసీ ఏసీ 3 డిస్టెన్స్లు కట్టిన తర్వాత ఏబి ప్లస్ బీసీ యాడ్ చేయండి. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఏబి డిస్టెన్స్ కట్టారు, సెకండ్ ఫేజ్లో బీసీ డిస్టెన్స్ కట్టారు. ఆ 2 డిస్టెన్స్ కనుక యాడ్ చేస్తే ఏసీ డిస్టెన్స్ కనుక ఈక్వల్ అయితే అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్స్ టు ఏసీ డిస్టెన్స్ కనుక అయితే దెన్ వీ కెన్ సే దట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. అర్థమైందండి ఎలా చేయాలో? కొలీనియర్ కాదా ఎలా చెక్ చేస్తాము, ఫస్ట్ ఏబీసీకి తీసుకుని ఏకి బీకి డిస్టెన్స్ కడతాం పక్కన పెడతాం, బీకి సికి డిస్టెన్స్ కడతాం పక్కన పెడతాం, తర్వాత ఏకి సికి డిస్టెన్స్ కడతాం పక్కన పెడతాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఏబీ ప్లస్ బీసీ 2 డిస్టెన్స్లు యాడ్ చేసి ఏసీకి ఈక్వల్ అయిందో లేదో చూసుకుంటాం. అయితే కొలీనియర్, అవ్వకపోతే నాన్ కొలీనియర్. ఆ విధంగా చేయాలన్నమాట. 8th క్వశ్చన్ చూడండి. ఓకే, సో చెక్ వెదర్ 5, -2, 6, 4, 7, -2 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ ఐసోసిలస్ ట్రయాంగిల్. ఇది మనకి ఎక్సర్సైజ్ 7.1 ఉన్న క్వశ్చన్స్ ఏనండి, మీరు ఎక్కడ కూడా వరి అవ్వక్కర్లే. ఓకే, ఐసోసిలస్ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ కాదని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి ఏం తెలియాలి, ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏంటో తెలియాలి. ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఎనీ 2 సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. ఎనీ 2 సైడ్స్ అంటే ఏబి బీసీ ఏసీ అంటే ఏబి బీసీ ఏసీలో ఎనీ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే ఇది ఏ బి సి కింద తీసుకోండి. ఏ యొక్క కోఆర్డినేట్స్ 5, -2, బి ఏమో 6, 4, సి ఏమో 7, -2 చేసి ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కట్టండి. అంటే ఏకి బీకి డిస్టెన్స్ కట్టండి. అంటే రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ వేస్తే ఏబి డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, బీసీ డిస్టెన్స్ కట్టండి. మళ్ళీ సేమ్ x1 y1 x2 y2 తీసుకుని బీసీ డిస్టెన్స్ కట్టండి. అంటే ఏబి బీసీ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఏసీకి కూడా కట్టాలన్నమాట. ఏసీకి కూడా డిస్టెన్స్ కట్టి ఏబి బీసీ సిఏ ఖచ్చితంగా మూడిట్లో ఎనీ 2 సైడ్స్ కనుక ఈక్వల్గా వస్తే, ఎనీ 2 సైడ్స్ అంటే ఏబీ విత్ బీసీ అవ్వచ్చు, లేదా బీసీ విత్ ఏసీ అవ్వచ్చు, లేదా ఏబీ విత్ ఏసీ అవ్వచ్చు. ఎనీ 2 సైడ్స్ కనుక డిస్టెన్స్ ఈక్వల్గా వస్తే then we can say these are the vertices of dash triangle. ఏ ట్రయాంగిల్, ఐసోసిలస్ ట్రయాంగిల్. సేమ్ కొలీనియర్ లాగే, కొలీనియర్లో ఏం చేసాము, ఏబీ కట్టాము బీసీ కట్టాము ఏసీ కూడా కట్టాము. అయితే ఫైనల్లో ఏం చేసాము, ఏబీ ప్లస్ బీసీ యొక్క డిస్టెన్స్ ఏసీ కనుక ఈక్వల్ అయితే అది కొలీనియర్, ఈక్వల్ కాకపోతే నాన్ కొలీనియర్. సేమ్ ఇక్కడ కూడా ఎనీ 2 సైడ్స్ ఈక్వల్గా వస్తే ఐసోసిలస్, రాకపోతే నాన్ ఐసోసిలస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 9, 10 కొంచెం జాగ్రత్తగా చూడండి, చాలా కొంచెం టిపికల్గా కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఓకే చూడండి ఒకసారి. 9th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, రైట్ ద ఫామ్ రాయమంటున్నాడు. అది ఎలా ఉండాలంట, రైట్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాయింట్. అయితే ఆ పాయింట్ దేని మీద ఉందని చెప్తున్నాడు, ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద పాయింట్ ఈజ్ ఆన్ వై యాక్సిస్. మీకు ఆల్రెడీ ఫస్ట్ బేసిక్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆన్ వై యాక్సిస్ ఫార్మ్స్ ఎలా ఉంటాయో కూడా చెప్పాను. అంటే ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే దాని యొక్క ఫామ్ ఎలా ఉంటుంది, అదే పాయింట్ వై యాక్సిస్ మీద ఉంటే దాని యొక్క ఫామ్ ఎలా ఉంటుంది, గుర్తుందా లేదా? సో పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏది 0 అవ్వాలి, వై 0 అవ్వాలి. అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఏంటి, x 0 అవ్వాలి. అంటే పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్కి సంబంధించిన కోఆర్డినేటే ఉండాలి, అంటే యాబ్సిసా మాత్రమే ఉండాలి. వై కోఆర్డినేట్ అంటే ఆర్డినేట్ ఉండకూడదు. అలా పాయింట్ ఆన్ వై యాక్సిస్ అనుకోండి,
పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ 0 అయిపోతుంది, అంటే యాబ్సిస్ 0 అయిపోతుంది, ఓన్లీ ఆర్డినేట్ మాత్రమే అంటే వై కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది. అది బేసిక్. అది ఇప్పుడు ఫామ్ అడుగుతున్నాడు, రైట్ ద ఫామ్ అంటే పాయింట్ కనుక ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ కామా 0 చెప్పానా లేదా, అంటే ఎక్స్ కామా 0 అంటే ఏంటి, అక్కడ 0 అంటే వై అనమాట. ఓకే, అలాగే పాయింట్ ఆన్ వై యాక్సిస్ 0 కామా వై, ఎందుకు ఎక్స్ 0 కాబట్టి వై మీద ఉంటుంది, 0 కామా వై, అది ఫామ్ ఎక్స్ కామా 0 0 కామా వై అనమాట. అది 9th క్వశ్చన్. ఓకే, ఇకపోతే 10th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 3, -4 ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ టు వై యాక్సిస్. ఇది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఒక పాయింట్ ఇచ్చాడు, జాగ్రత్త చూడండి, ఆ పాయింట్ ఏదైనా అవ్వచ్చు. నేను 3, -4 అని తీసుకున్నాను శాంపుల్గా. ఓకే, శాంపుల్గా తీసుకున్నాను. ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఇదే పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉందని అడుగుతుంది. ఇది కూడా మీకు బేసిక్ క్లాస్లో చెప్పాను. అంటే పాయింట్ ఫామ్ కట్టడం వేరు, డిస్టెన్స్ కట్టడం వేరు. అంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఇదే పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఎలా కట్టాలని చెప్పాను. డిస్టెన్స్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ అని అడిగాడు అనుకోండి, వై కోఆర్డినేట్ చెప్పాలి. ఓకే, అలాగే వై యాక్సిస్ అడిగాడు అనుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ చెప్పాలి. అర్థమైందా లేదా. డిస్టెన్స్కి వచ్చేటప్పటికి రివర్స్లో చెప్పాలన్నమాట. ఇప్పుడు 3, -4 అని ఇచ్చాను. 3, -4 ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, వై వాల్యూ చెప్పాలి. ఎన్ని యూనిట్ల దూరంలో ఉంది, -4 యూనిట్స్ దూరంలో ఉందన్నమాట. ఓకే, అలాగే 3, -4 వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఎక్స్ వాల్యూ చెప్పాలి, 3 యూనిట్స్ అనమాట. డిస్టెన్స్కి వచ్చేటప్పటికి మనం రివర్స్లో చెప్పాలి. ఇవి మనకి 1 to 10 క్వశ్చన్స్ అండి, అందుకే మీకు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈజీగా 2 మార్క్స్ అನ್ನು గెయిన్ చేయొచ్చు. ఇంక ఇక్కడి నుంచి మీకు అన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఇవన్నీ కూడా మనకి 8 మార్క్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మనకి ఎగ్జాంపుల్ నెంబర్ 2 అండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 మీ టెక్స్ట్ బుక్లో షో దట్ 4 పాయింట్స్ ఇచ్చాడు చూడండి. 1, 7, 4, 2, -1, -1, -4, 4 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. మీకు ఆల్రెడీ చెప్పాను, స్క్వేర్ యొక్క వెర్టిసెస్ కాదా వెరిఫై చేయాలంటే అన్నీ సమానంగా. స్క్వేర్లో స్పెషాలిటీ ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే మొత్తం 6 కేసెస్ చేయాలి. చాలామంది సైడ్ చేసి ఆపేస్తున్నారు, డయాగ్నల్స్ చేయట్లేదు. మొత్తం చేస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. అంటే ఏబీ డిస్టెన్స్ అంటే ఏబీ, తర్వాత బీసీ, తర్వాత సిడి, తర్వాత డిఏ, 4 సైడ్స్కి మధ్య డిస్టెన్స్ కట్టి తర్వాత డయాగ్నల్స్ అంటే ఏసీకి అలాగే బీడీకి కూడా డయాగ్నల్ డిస్టెన్స్ కట్టాలి. అంటే ఏబి, బీసీ, సిడి, డిఏ 4 సైడ్స్ ఈక్వల్గా వస్తాయి, 2 డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి అనమాట. ఓకే, అలా వస్తేనే మనం స్క్వేర్ అని చెప్పి అనొచ్చు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్ని సైడ్లకి డిస్టెన్స్లు కట్టాలి, అదే దీని లాజిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ కూడా మనకి వీడియో క్లాస్లో అప్లోడ్ చేయడం జరిగింది. నేను రీసెంట్గా అప్లోడ్ చేసాం. ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ అండి, ఇప్పటివరకు అడగలే, బట్ అడిగే సూచనలు ఉన్నాయి, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, సో 12th క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడే చెప్పాను, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, వై 0 అయిపోవాలి, ఎక్స్ మాత్రమే ఉండాలి. అంటే ఆ పాయింట్ మనం కట్టాలి. అంటే లెట్ ద పాయింట్ బి ఎక్స్, 0 అని చెప్పి ఒక సమ్ చేసాం, గుర్తుందా లేదా, ఒకసారి అది కూడా చూసుకోండి. పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఆ పాయింట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 0 కింద తీసుకుని ఆ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అయితే ఆ పాయింట్ ఎలా ఉంది, ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ ఈ 2 పాయింట్ల నుంచి. అంటే దీన్ని ఏ కింద తీసుకోండి, దాన్ని బి కింద తీసుకోండి. మనం తీసుకున్న పాయింట్ ఏమో పి ఆఫ్ ఎక్స్, 0. ఆ పి ఆఫ్ ఎక్స్, 0 అన్నది ఎలా ఉంది, ఈక్వి డిస్టెంట్గా ఉంది. ఎక్కడి నుంచి, ఏ నుంచి బి నుంచి. అంటే పిఏ ఈక్వల్ టు పిబి, గుర్తుందా లేదా. దాన్ని మనం ఈక్వి డిస్టెంట్ అంటాం. అంటే సెంటర్లో పాయింట్ పి అంటే ఎక్స్, 0 ఉంటుంది, అది ఏ నుంచి అంటే 2, -5, అలాగే బి నుంచి -2, 9 రెండింటి నుంచి ఈక్వి డిస్టెంట్లో ఉంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ పిఏ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ పిబి, 2 డిస్టెన్స్లు కట్టి ఆ రెండింటిని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. చేస్తే మనకి ఆ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. అది ఆ మోడల్. 13th క్వశ్చన్ మాత్రం వదలొద్దండి. 13th వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఎక్సర్సైజ్ 7.1లో 6th క్వశ్చన్లో 3 బిట్స్ ఉంటాయి. ఆ 3 బిట్స్లో ఫస్ట్ బిట్ అనమాట ఇది. ఓకే, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. 13th క్వశ్చన్ మరీ ప్రాక్టీస్ చేయండి, 11th, 13th. ఓకే, సో నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. అంటే ఇచ్చినటువంటి 4 పాయింట్స్ ఉపయోగించుకుని ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది, అయితే అది ఎందుకు అయ్యింది, రీజన్ కూడా రాయాలి. ఓకే, అయితే దాని యొక్క రీజన్ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా ఏబిసిడి కింద తీసుకుని ఏబి డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్, సిడి డిస్టెన్స్, డిఏ డిస్టెన్స్ 4 కట్టేస్తాము. అక్కడ ఒక 80% క్లారిఫై అయిపోతుంది. అంటే ఏంటి, 4 సైడ్స్ ఈక్వల్గా వస్తే అది స్క్వేర్ అవుతుంది. బట్ ఇంకా 2 ఉన్నాయి, ఏంటవి, డయాగ్నల్స్ ఉన్నాయి. అంటే
ఏకి సికి డిస్టెన్స్ కట్టాలి, బికి డికి డిస్టెన్స్ కట్టాలి. ఆ రెండు మళ్ళీ ఈక్వల్గా వస్తాయి, ఈ 4 మళ్ళీ ఈక్వల్గా వస్తాయి అనమాట. అలా వస్తే ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ వాట్ ఈస్ ఫార్మ్డ్ ఈస్ స్క్వేర్ అనమాట. ఎందుకు రీజన్ రాయాలి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అండ్ ద టూ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, ఏసీ ఈక్వల్ టు బీడీ. ఆ వాల్యూస్ ఎంత అయితే ఉన్నా వేస్తాం అనమాట. అది 13th క్వశ్చన్. అలాగే ఇది 14th అండి. మనకి రాంబస్ కి సంబంధించినటువంటి ఒకే ఒక క్వశ్చన్ ఉందని చెప్పుకున్నాం. కోఆర్డినేట్ జామెట్రీలో ఎంటైర్ రాంబస్ కనబడే ఈ వర్డ్ కనబడే క్వశ్చన్ ఒకటే ఉంది. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఇఫ్ ఇట్స్ వెర్టిసెస్ ఆర్ అని చెప్పి ఇచ్చాడు చూడండి. ఏబిసిడి ఇచ్చాం. ఓకే, ఇచ్చి టేకెన్ ఇన్ ఆర్డర్ లైన్ లో తీసుకున్నాం. అంటే ఏబిసిడి లేదా పీక్యూఆర్ఎస్ ఏదైనా తీసుకోండి. ఏరియా ఆఫ్ రాంబస్ ఎలా కడతాం, ఇది కూడా మనకి ఛానల్లో ఉన్నాయి. మొత్తం మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ మన ఛానల్లో ఉన్నాయి. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి, ½ ఇంటూ d1 ఇంటూ d2, అవునా కదా. అందులో d1 అంటే ఏంటి, ఫస్ట్ డయాగ్నల్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ ఫస్ట్ డయాగ్నల్. అలాగే d2 అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్ డయాగ్నల్ అంటే బీడీ అనమాట. అంటే ఏసీకి బీడీకి డిస్టెన్స్లు కట్టి ఆ వచ్చినటువంటి రెండు డిస్టెన్స్ని d1 d2 అనుకుని ½ ఇంటూ d1 ఇంటూ d2 చేస్తే మనకి ఏరియా ఆఫ్ రాంబస్ అనేది వస్తుంది అనమాట. ఫార్ములా తెలియాలి ఫస్ట్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి, ఇది మళ్ళీ మనకి సెక్షన్ ఫార్ములాలోకి వెళ్ళిపోతుంది. 15th క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. అలాగే 15th క్వశ్చన్ 16th క్వశ్చన్ సేమ్ మోడల్ అండి. మరి చెప్తున్నా 15, 16 చూసుకోండి. గో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. అలాగే గో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్, విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్. జాయినింగ్ అంటే ఏంటి, ఇది ఏ అవుతుంది -1,7. అలాగే బి ఏమో 4,-3. ఏబీలు ఉన్నాయి అంటే ఏంటి, x1y1 x2y2. అలాగే రేషియో m1:m2 అంటే m1 ఉంది m2 ఉంది, x1y1 ఉంది x2y2 ఉంది. మనం ఏం కట్టాలి, కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి, కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా. అంటే m1x2 + m2x1 బై m1 + m2. అలాగే m1y2 + m2y1 బై m1 + m2. 15th 16th సేమ్ మోడల్ అండి, సేమ్ మోడల్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేట్స్ మార్చాను, రేషియో మార్చాను, అంతే తేడా. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 13th 17th అసలు వదలద్దు. 13, 17, 19 అండ్ రాబోయే 21st కూడా, ఈ 4 సమ్స్ అసలు వదలద్దు. ఓకే, సో 18th క్వశ్చన్ మీరు 17th క్వశ్చన్ మీరు స్టార్ మార్క్ పెట్టేసుకోవచ్చు. 13, 17, 19 13, 17, 19 క్వశ్చన్స్ మీరు స్టార్ మార్క్ పెట్టుకుని ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి. 17th క్వశ్చన్ ఏంటి, ఇది కూడా సెక్షన్ ఫామ్లోనే, కాకపోతే మీకు ఒక వర్డ్ కనబడుతుంది. ఏంటది, ట్రైసెక్షన్ అని ఒక వర్డ్ కనబడుతుంది. ట్రైసెక్షన్ అన్న వర్డ్ కనబడినప్పుడు ఏం చెప్పాను, రేషియో వాడు ఎప్పుడు మనం అజ్యూమ్ చేసుకుని చేయాలి. 2 కేసెస్లో చేయాలి. ఒకటి 1:2తో ఒకసారి, ఇంకోటి 2:1తో ఒకసారి. అంటే m1 m2 మారుతాయి. ఓకే, అంటే m1 m2ని ఫస్ట్ కేసులో 1:2 తీసుకుంటాము. x1y1 ఉంది, x2y2 ఉంది. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి కట్టేస్తాం. m1x2 + m2x1 బై m1 + m2, m1y2 + m2y1 బై m1 + m2 అనమాట. అది 17th క్వశ్చన్. 18th క్వశ్చన్ చూడండి. ఈసారి రేషియో అడిగాడు, ఇప్పటివరకు అడగలేదు, బట్ రేషియో కూడా అడగచ్చు. ఓకే, రేషియో అంటే ఏంటి, m1:m2 కట్టాలి మనం, m1:m2 కట్టాలి. ఓకే, సో ఈ మోడల్లో కూడా మనకి వీడియో క్లాస్లో చెప్పడం జరిగింది. m1:m2 కట్టాలి అంటే మనకి ఫస్ట్ జాయిన్ ద పాయింట్స్, ఏ x1y1 ఉంది, బి x2y2 ఉంది, డివైడెడ్ బై ద పాయింట్ -1,6 ఉంది. అంటే ఇది డివైడెడ్ బై అంటే ఎవరు డివైడ్ చేస్తారు, ఒక పాయింట్ అని చెప్పాను, అవునా కదా. ఈ పాయింట్ పి అంటే x,y అన్నది ఏబిని డివైడ్ చేస్తుంది. అంటే ఇది పాయింట్ పి అవుతుంది. అంటే పి ఆఫ్ x,y అని చెప్పామునా కదా, అది పాయింట్ అవుతుంది. ఈ రెండు x1y1 x2y2 అవుతాయి. మనం కట్టాల్సింది m1:m2 అనమాట. ఓకే, 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. 19, 20, 21 ఇవి కూడా అసలు వదలొద్దు. ఓకే, 19th 20 సేమ్ మోడల్ అండి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మనకి వీడియో క్లాస్లో. ఓకే, ABCD అనుకోండి. అంటే 1, 2, 4, y, x, 6, 3, 5 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్. మీకు చెప్పాను ప్యారలోగ్రామ్ మీద మనకి 2 సమ్సే ఉన్నాయని చెప్పాను, అవునా కదా. ఆ ప్యారలోగ్రామ్ మీద 2 సమ్స్ ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. 19, 20 బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, 17 సమ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. క్వాడ్రిలేటర్ సమ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎలా చెప్పాను, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ డయాగ్నల్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ సెకండ్ డయాగ్నల్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో అంటే ఫస్ట్ ఏకి సికి మిడ్ పాయింట్ కట్టండి.
అలాగే బీకి డీకి కూడా మిడ్ పాయింట్ కట్టండి. అంటే ఇది బి అవుతుంది 4,5, డి 3,5, ఏమో 1,2, సి ఏమో x,6 చేస్తే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కట్టిన తర్వాత మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కట్టిన తర్వాత ఆ రెండు మిడ్ పాయింట్స్ ఈక్వల్ చేస్తే మనకి XY వాల్యూస్ వస్తాయి. 19th క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే 17 నుంచి ఇంకా 21 వరకు అసలు వదలొద్దండి. 17 to 21 కంపల్సరీగా చేయాల్సినవే, ఏది కూడా స్కిప్ చేయడానికి అవ్వదు. ఓకే, 20th క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ అండి. ఈసారి పీ వాల్యూ అడిగాడు. సేమ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కడదాం, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కడదాం, ఆ రెండు మిడ్ పాయింట్స్ని ఈక్వల్ చేస్తాం, పీ వాల్యూ వస్తుంది. ఇదేంటి మళ్ళీ ట్రైసెక్షన్ మోడల్ 17th క్వశ్చన్ మోడల్ అనమాట. మళ్ళీ సేమ్ 2 కేసెస్లో చేస్తాం. M1:M2 1:2 అనుకుంటాం, M1:M2 2:1 ఒకసారి అనుకుంటాం. ఇంకా రిమైనింగ్ x1 y1 x2 y2 కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి కడతాం అనమాట. సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో వస్తాయండి. ఓకే, 11 నుంచి 21 వరకు ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనకి లాంగ్ ఆన్సర్లోకి వస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు ప్లీజ్ సేవ్ దిస్ వీడియో విచ్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్ ఇన్ గెటింగ్ ఈజీలీ 10 మార్క్స్ 8+2 కాబట్టి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, నైస్. ఓకే, నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం పాలినామియల్స్ ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఉంది. అవి కూడా స్టార్ట్ చేసి తొందరగా అవి చేసేసి ఇంకా టఫ్ యూనిట్స్ అయినటువంటి సర్ఫేస్ ఏరియాస్, సిమిలర్ ట్రయాంగిల్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.